సోషల్ మీడియా కార్యకర్త సవీంద్రారెడ్డి అరెస్టు వ్యవహారంలో ఏపీ హైకోర్టు సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సిబిఐ విచారణకు అప్పగించింది. అక్టోబర్ 13 లోపు దీనిపైన పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని సిబిఐని ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఇప్పుడే చాలా కీలకమైన పరిణామంగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పెద్దల్ని విమర్శిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులని వరుస పెట్టి అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే వందల మంది మీద కేసులు నమోదు చేశారు. ఈ ప్రవాహంలోనే ఇదే తరహాలోనే సోమవారం సవీంద్రారెడ్డిని తాడేపల్లిలో అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన సత్యమణి కారులో వెళ్తుండగా దారి మధ్యలో అటకాయించిన పోలీసులు, అది కూడా యూనిఫామ్ లేకుండా వచ్చి మఫ్టీలో వచ్చిన 5 పోలీసులు అతడి భార్యను రోడ్డు మీదే వదిలేసి సవీంద్రారెడ్డిని తీసుకొని కారుతో పాటు వెళ్ళిపోయారు. మేము తాడేపల్లి పోలీసులం, అక్కడికి వచ్చి మాట్లాడుకోండి అంటూ సవీంద్రారెడ్డి సత్యమణికి చెప్పెళ్ళారు. కానీ ఆమె అదే రోజు సాయంత్రం తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తే మేము ఎవరిని అరెస్ట్ చేయలేదంటూ అక్కడ పోలీసులు చెప్పారు. దాంతో ఆమె హైకోర్టులో ఏబిఎస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తాడేపల్లి పోలీసులు అంటూ వచ్చి 5 తన భర్తను ఎత్తుకెళ్లారు, కానీ అరెస్ట్ చేయలేదని చెప్తున్నారు. తన భర్త ఆచూకీని కనిపెట్టండి అంటూ హైకోర్టుకు విన్నవించుకున్నారు. ఆ పిటిషన్ ను మంగళవారం హైకోర్టు విచారించింది. అయితే ఆ సమయంలో పోలీసుల తరఫున న్యాయవాదులు మేము ఎవరిని అరెస్ట్ చేయలేదు, సవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయలేదు అంటూ న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఆగ్రహించిన హైకోర్టు బుధవారం తమ ముందు సవీంద్రారెడ్డిని హాజరుపరచాల్సిందిగా మంగళవారం రోజు ఆదేశాలు ఇచ్చింది. అప్పటి వరకు మేము ఎవరిని అరెస్ట్ చేయలేదని చెప్పిన పోలీసులు ఆ మరుసటి రోజు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో బుధవారం కోర్టు ముందు సవీంద్రారెడ్డిని హాజరుపరిచింది. ఆ సమయంలో పోలీసులని కొన్ని ప్రశ్నలు సంధించింది హైకోర్టు. యూనిఫామ్ లేకుండా మీరు ఎలా వెళ్ళి అరెస్ట్ చేశారు? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి కదా, అరెస్ట్కి వెళ్ళినప్పుడు పద్ధతిగా వెళ్ళాలి, యూనిఫామ్ ఉండాలని. మరి యూనిఫామ్ లేకుండా మీరు వెళ్తే మిమ్మల్ని పోలీసులు అనుకోవాలా, వాళ్ళు ఏమనుకోవాలి అని ప్రశ్నించింది. దానికి సమాధానం చెప్పలేదు. పైగా అరెస్ట్ ఎప్పుడు చేశారు అని చెప్పినప్పుడు పోలీసులేమో 7:30 నుంచి 8:30 మధ్య అరెస్ట్ చేసినట్లు కోర్టుకు చెప్పారు. కానీ అంతకు ముందే సవీంద్రారెడ్డి సతీమణి అంతకు ముందే స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఫిర్యాదు ఇస్తే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. దానిపైన కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక మహిళ వచ్చి తన భర్తను ఎవరో ఎత్తుకెళ్లారని చెప్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా జనరల్ డైలీలో మాత్రమే మీరు ఎలా నమోదు చేస్తారు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతోపాటు ఈ మొత్తం వ్యవహారం పైన మంగళగిరి కోర్టుకు ఒక ఆదేశాలు ఇచ్చింది. ఇది బుధవారం రోజే. ఈ వ్యవహారం పైన శుక్రవారంలోగా ఒక నివేదిక ఇవ్వాలని. ఈరోజు శుక్రవారం మళ్ళీ ఈ కేసును విచారించిన హైకోర్టు పోలీసులు చాలా అక్రమాలకు పాల్పడ్డారు ఈ వ్యవహారంలో అని గుర్తించింది. పోలీసులు నమోదు చేసిన వాంగ్మూలంలో సవీంద్రారెడ్డిని రాత్రి 7:30కు అరెస్ట్ చేసినట్టు చెప్పారు. కానీ 6:30 అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అంటే పోలీసులు అదుపులోనికి తీసుకోగానే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. దాంతోపాటు 8:30కు అరెస్ట్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్లో రాశారు. 7:30కేమో అరెస్ట్ చేసినట్లు వాంగ్మూలంలో, 8:30కు అరెస్ట్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్లో రాయడం, 6:30కే ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం, పైగా సవీంద్రారెడ్డి సతీమణి 7 గంటలకే తాడేపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్ళడం. అంటే ఇవన్నీ చూస్తుంటే ఇతన్ని అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించి తప్పుడు సమాచారం నేరుగా హైకోర్టుకే ఇచ్చారని కూడా కోర్టు అభిప్రాయానికి ఒక నిర్ధారణకు వచ్చింది. దాంతోపాటు గంజాయి కేసు పెట్టడం పైన కూడా తీవ్రంగా స్పందించింది. అంటే ఇదంతా తప్పుడు వ్యవహారంతో సోషల్ మీడియాలో కేసు పెడితే వెంటనే విడుదల చేయాల్సి ఉంటుంది కాబట్టి నోటీసులు ఇచ్చి గంజాయి కేసు అయితే లోపల పెట్టచ్చు జైల్లో అన్న ఉద్దేశంతో ఇవన్నీ చేశారని నిర్ధారణకు వచ్చిన హైకోర్టు ఈరోజు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్టు చెప్పింది. అంటే ఏపీ పోలీసులు మొత్తం అక్రమంగానే అరెస్టులు చేస్తూ ఉన్నారన్న నిర్ధారణకు వచ్చేసి సిబిఐకి అప్పగించింది. ఈ కేసు ఒక్కటే కాదు, ఇప్పుడు ఏపీ పోలీసులకు ఒక విధంగా హైకోర్టు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన పోలీసులకే కాదు, ఇంకా సిబిఐ ఎంటర్ అయితే వాస్తవాన్ని తెలిస్తే ఈ కేసులో, ఎందుకంటే సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మొత్తం అరెస్ట్ చేసిన తర్వాత చాలాసేపు అతన్ని అక్రమంగా నిర్బంధించారు, హైకోర్టును కూడా తప్పుదారి పట్టించారు అన్నదానికి ప్రత్యక్షంగా సాక్ష్యాలు కూడా ఉన్నాయి. సో ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన పోలీస్ అధికారులే కాకుండా ఇక భవిష్యత్తులో ప్రభుత్వ పెద్దల అండ ఉంది కాబట్టి మనం ఎవరిని అరెస్ట్ చేసినా ఏమీ కాదు, ప్రభుత్వ పెద్దలు చూసుకుంటారు, కూటమి ప్రభుత్వ పెద్దలు చూసుకుంటారు, పోలీస్ అధికారులు చూసుకుంటారు అని చట్టానికి విరుద్ధంగా ఒక ప్రైవేట్ సైన్యం లాగా ఆదేశాలు తీసుకొని ఇట్లా దారి మధ్యలో అటకాయించి మఫ్టీలో వెళ్ళి ఇష్టానుసారం అరెస్టులు చేయాలన్న ఆలోచన, ఆ ధైర్యం ఉన్న పోలీసులందరికీ ఈరోజు హైకోర్టు ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక హెచ్చరికను జారీ చేసింది. అంటే మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే యథేచ్ఛగా చట్టాన్ని అతిక్రమించి పోలీసులైనా సరే ఇలాంటి అక్రమ అరెస్టులు చేస్తే వ్యవహారంలో మేము ఎంత సీరియస్ గా ఉంటాము అన్నదానికి పోలీసులకు అర్థమయ్యేలాగా పరోక్షంగా ఈరోజు కోర్టు చెప్పేసింది. ఈ కేసులు అయితే ఏకంగా సిబిఐకి అప్పగించేసింది. సిబిఐ ఎంటర్ అయి నిజానిజాలు తేలుస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ కేసులో ఎంతవరకు నిజానిజాలు తేలుతాయి అన్నదానికంటే ఇక పైన ఎవరైనా పోలీసులు ఈ 15 నెలల కాలంలో వ్యవహరించినట్టుగానే
ఎవరినైనా అరెస్ట్ చేసి లోపలేసినా ఏమీ కాదు అని ఎవరైనా అనుకుంటే అది తప్పు. చట్టం చాలా కఠినంగా ఉంటుంది. ఇక్కడ కోర్టులు ఉన్నాయి, మీ ఉద్యోగాలకి ఎసరు వస్తుంది అని ఈరోజు హైకోర్టు స్పష్టంగా పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది.